క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మల్లవరపు ప్రకాష్ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు మల్లవరపు జోజయ్య, నిర్మలా మేరీ, ఫిలోమినా, మల్లవరపు చిన్న శౌరయ్య, మల్లవరపు దేవదానమ్మ, నరిశెట్టి చిన్న శౌరయ్య, తోమసమ్మ మరియు కుటుంబ సభ్యులు, నరిశెట్టి రాయన్న, అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మల్లవరపు ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయన్పల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మల్లవరపు అల్ఫోన్స్ కుమారుడు మల్లవరపు మరియరాజు, కీర్తిశేషులు మల్లవరపు తోమాసయ్య గారి 25వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యబలి పూజ సమర్పణ మరియు కుటుంబంలో మరణించిన మల్లవరపు మరయ్య, శౌరమ్మ, పూదోట ఇన్నయ్య, నక్షత్రమ్మ, రెవరెండ్ ఫాదర్ నరిశెట్టి మరియదాసు, మల్లవరపు ఇన్నయ్య, సిస్టర్ డొమినిక్ సావియో జేఎంజే, సిస్టర్ రోజాలు జేఎంజే, సిస్టర్ కార్మెల్ జేఎంజే, సిస్టర్ నిర్మల జేఎంజే, సిస్టర్ తోమాసమ్మ, భాగ్య సెలీనా ఆత్మలకు మోక్ష ప్రాప్తి కలగాలని మల్లవరపు అల్ఫోన్స్, మల్లవరపు మరియరాజు, శిల్ప, జోనాథన్, అంకిత, అర్పణ, కొండవీటి ఇన్ను, స్వరూపారాణి, అలేఖ్య, అభినవ్, పూదోట ప్రతాప్, శాంతి, లలిత్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా డల్లాస్ పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి నేహారెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి చంద్రకళ, బోయపాటి వినోద్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానములు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని జేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడుండాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుతూ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తురాజును పొగడా మనసారా ప్రీతితో రారే రయముగ పూజగా మనసారా కడు భక్తితో
చీకటి బ్రతుకును చీల్చగా వెలుగు పదము వెలిసే మనకు కరుణామయుడు యేసుని పూజా బలిలో స్వీకరించగా. చీకటి బ్రతుకును చీల్చగా వెలుగు పదము వెలిసే మనకు కరుణామయుడు యేసుని పూజా బలిలో స్వీకరించగా. రండి రండి బాలయేసుని పూజింప, రండి రండి బాలయేసుని దర్శింప, రండి రండి బాలయేసుని పూజింప, రండి రండి బాలయేసుని దర్శింప, బాలయేసుని దర్శింప, బాలయేసుని దర్శింప, బాలయేసుని దర్శింప. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. అద్భుత బాలి యేసు భక్తులారా, కీర్తన 31:19 ప్రభుని యందు భయభక్తులు కలవారికి అధికమైనటువంటి మేలులు అనుగ్రహింపబడతాయి, దీవెనలు కురిపింపబడతాయి. ప్రభు పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఎడల మనకున్నటువంటి విశ్వాసము అచంచలంగా ఉండాలి, గొప్పదైనటువంటిదిగా ఉండాలి. వినయము, దీనత కలిగి ఉండాలి. మరియ తల్లి పరలోక రాజ్ఞిగా తన జీవితంలో మొట్టమొదటిది తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసించింది. విశ్వాసము అధికమైనది. అందుకోసం కీర్తన 55:22లో మరియ తల్లి తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి జీవించింది, వినయము దీనత కలిగి జీవించింది. అది ప్రభు మన నుండి కోరుతున్నాడు. మరియ తల్లి, మరియ రాణిగా, మోక్ష రాణిగా, పరలోక రాజ్ఞిగా మన యందు ఉండి మనల్ని ముందుకు నడుపుతూ మనం కూడా విశ్వాసంలో బలపరచబడాలి. దానికి గాను మరియ తల్లి మన కోసం ప్రార్థిస్తుంది, పరలోక రాజ్ఞిగా పరలోకంలో ఉంటూ. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్లాన్ వేశాడు, ఒక పథకం వేశాడు. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము 11-14 మీ అందరికీ నేను ఒక ప్లాన్ వేశాను, ఒక పథకం వేశాను. అది మీ మంచి కోసమే. మీరు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మీరు నన్ను వెతుకుతూ ఉండాలి, అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు ప్రభు. మన మరియ తల్లి చేసింది అదే. పరలోక రాజ్ఞిగా మోక్షారోపణము గావింపబడి మన కోసము పరలోకంలో ప్రార్థిస్తూ ఉన్నారు. అదొక ప్లాన్, అది దైవ చిత్త ప్రకారము అలా జరగవలసింది, జరిగింది. కాబట్టి ఈనాడు మన జీవితంలో మనము దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మరియమాత ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. అది వినయముతో, దీనతతో. మన జీవితంలో కూడా వినయము, దీనతను దయచేయమని మనం మనసారా ప్రార్థిస్తూ పరలోక రాజ్ఞి మరియ తల్లి ద్వారా మనం ప్రార్థించుదాము. మరియు అద్భుత దివ్యబాలి యేసు యొక్క దీవెనలు మన కుటుంబం మీద, మన జీవితం మీద ఉండాలి అని, మంచి మార్గం మనం నడపాలని మనం మనసారా మనం ప్రార్థించుదాము.
మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాడికి మనస్తాపడి ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, మేము స్తుతించి గణపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన
పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ వైద్యులు మహోన్నతులు మీరే స్వామి. మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము. పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా. పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరాం, మీరు మీ కుమారుని తల్లియును నిష్కలంక కన్య అయిన మరియ మాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొని పోయి పరలోక రాజ్ఞిగా స్వర్గ మహిమకు చేర్చితిరి. మేము నిరతము స్వర్గముపై మా మనస్సులను నిలిపి ఆమె మహిమయందు భాగస్థులమగునట్లు మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గములు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారి మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17, 18, 20 మరియు 28, 29 వచనాలు. కుమారా, నీవు చేయు పనులన్నిట వినయముతో మెలగుము. బహుమతులిచ్చు వాని కంటే కూడా వినయవర్తనుని నరులు అధికంగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభు మన్ననను పొందుదువు. ప్రభు మహాప్రభావం కలవాడైన వినమ్రుల పూజలందుకొనును. గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందు లేదు. దుష్టత్వము వానిలో లోతుగా వ్రేళ్ళు పాతుకొన్నది. తెలివి కలవాడు సూక్తుల నుండి విజ్ఞానము పొందును. నేర్చుకొనవలెనను కోరిక కలదు కనుక అతడు శ్రద్ధతో వినును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పఠనము. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 18వ వచనం నుండి 19 మరియు 22 నుండి 24. మీరు సజీవ దేవుని యొక్క నగరమును దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. 2వ పఠనము. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 18వ వచనం నుండి 19 మరియు 22 నుండి 24 వరకు. సహోదరులారా, స్పర్శించగలిగినట్టి మంటలను, ఎగజిమ్ము కొండలకు, అగ్నికి, కారు మేఘమునకు గాను, గాఢాంధకారమునకు, తుఫానునకు, బాకా ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఆ వాణి విని ప్రజలు తాము ఒక్కొక్క మాట అయినా వినవలసిన అవసరము లేకుండా చేయుమని వేడుకొనిరి. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుజులందరకు తీర్పరియగు దేవుని వద్దకు పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చితిరి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమైన మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సరికొత్త పాట నా నోట పలికింది, నా ప్రభు సందేశమై. సరికొత్త వెలుగు నా ఎదలు వెలిగింది, నా ప్రభు సందేశమై. సరికొత్త పాట నా నోట పలికింది, నా ప్రభు సందేశమై. సరికొత్త వెలుగు నా ఎదలో వెలిగింది, నా ప్రభు నన్నేకమై. అనురాగమే రాగమై, ఆనందమే పల్లవై. అనురాగమే రాగమై, ఆనందమే పల్లవై. ప్రభుతోటి అడుగుల సౌవడి నా హృదిలో మ్రోగెను తాళమై. ప్రభుతోటి అడుగుల సౌవడి నా హృదిలో మ్రోగెను తాళమై. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త
14వ అధ్యాయము 1వ వచనము మరియు 7 నుండి 14 వరకు. లూకాసు వార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 1, 7 నుండి 14 వరకు. యేసు ఒక విశ్రాంతి రోజున ఫరిజేయుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధానాసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను. ఎవరైనా నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మిమ్ము పిలిచిన వాడు వచ్చి మీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుందుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలువగలరను భావముతో నీవు భోజనమునకైనను విందునకైనను నీ మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు పొరుగు ధనికులను పిలువవలదు. నీవు విందు చేయునప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని గ్రుడ్డివారిని పిలువము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు. కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అద్భుత బాలయేసు భక్తులారా, ఈరోజు ముఖ్యంగా మనం ధ్యానించవలసింది దైవ భక్తి, వినయము మరియు మరియ తల్లి పరలోక రాజ్ఞిగా తండ్రి అయిన దేవుడు పిలుచుకున్నారు, ఎన్నిక చేశారు. మనందరికీ తెలుసు, వినయము లేని విద్య, పరోపకారం లేని జీవితము వ్యర్థం. వినయవంతులు ఎప్పుడు కూడా దేవుని సమక్షానికి వచ్చి సాష్టాంగపడి ప్రభువుని ఆరాధిస్తారు. వినయము, దీనత కలిగిన వ్యక్తిలో ఆ వినయము అనేది ప్రధానంగా ప్రాముఖ్యతను చోటు చేసుకుంటుంది. అందుకోసం మొదటి పట్టణంలో చాలా చక్కగా సిరాకు గ్రంథం మనకు బోధిస్తుంది. వినయము కలవాడు, దీనత కలవాడు అధికముగా హెచ్చింపబడతాడు అని. వినయమే ప్రధాన తాళపు చెవి అని. ఒకవైపు వినయముగా మెలుగుట ద్వారా దేవుని యందు, దేవుని ద్వారా మన్ననను పొందుతారు. ఇతరుల ద్వారా కూడా శబాష్ మన్ననను పొందుతారు. అందుకోసం వినయానికి మన జీవితంలో ప్రత్యేక స్థానం ఇవ్వాలని మన తిరుసభ బోధిస్తుంది. క్రీస్తు ప్రభు కూడా ఈ యొక్క ఉపమానము ద్వారా మనకు బోధిస్తున్నారు. అయితే గర్వాత్ములకు పరలోకంలో స్థానం లేదు. గర్వముతో కూడినటువంటి జీవితము జీవిస్తారు. కాబట్టి వినయవంతులకు, దీనతతో ఉన్నటువంటి వారిని ప్రభు ఎల్లప్పుడూ దీవిస్తూ ఉంటారు. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనంలో మరియ తల్లి ఎంత చక్కగా తండ్రి అయిన దేవునికి తనకై తను అర్పించుకుంది, వినయముతో, విధేయతతో. అందుకోసం మనం చూడండి, తనను తాను హెచ్చించువాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఈనాటి సువిశేషంలో మనం విన్నది అది. లూకా 14:11 వచనంలో వినయం యొక్క ప్రాముఖ్యతను, అంటే ఎంతగా మనము తగ్గించుకొని వినయ మనస్కురాలుగా మనము జీవించాలో క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరియ తల్లి యొక్క జీవితంలో తను ఎంతగానో తగ్గించుకొని వినయ మనస్కురాలై, దీన మనస్సు గలవారై మరియ తల్లి, ఆ తల్లిలోని వినయము దైవ కుమారుని పట్ల
ఆ విశ్వాసము తండ్రి అయిన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది కాబట్టి తండ్రి అయిన దేవుడు తనను హెచ్చించాడు. పరలోక రాజ్ఞిగా, మోక్షరాజ్ఞిగా ప్రభువు పిలుచుకున్నారు. జన్మ పాపము లేని రాణిగా తండ్రి అయిన దేవుడు తనకు స్థానం ఇచ్చాడు. ఎందుకంటే తనలో దైవ భక్తి ఉంది, విశ్వాసం ఉంది, నీతి నిజాయితీ ఉంది. జన్మ పాపము లేనటువంటి ఆ తల్లి నిర్మలమైన మనసు కలది, నిర్మలత్వము కలది. అందుకోసమే తండ్రి అయిన దేవుడు విశ్వరాజ్ఞిగా, దేవమాతగా, రాజమాతగా తండ్రి అయిన దేవుడు పిలుచుకున్నాడు. పరలోక రాజ్ఞిగా, ఎందుకంటే క్రీస్తు రాజు తల్లి, క్రీస్తు రాజు సర్వాధికారి అయినటువంటి రాజు. తన తల్లి కూడా అటువంటి స్థానాన్ని తండ్రి అయిన దేవుడు తనకు దయచేశారు. మరియ తల్లికి పరలోక రాజ్ఞిగా, పరలోకానికి భూలోకానికి రాజ్ఞిగా. మనందరికీ తెలుసు మోక్ష రోపణ ఆ పండుగ రోజు, అజంప్షన్ ఆఫ్ మేరియా మదర్. ఆ రోజు మనం ఏమనుకుంటున్నాం, శరీరాత్మలతో మోక్షానికి తండ్రి అయిన దేవుడు శరీరాత్మలతో మరియ తల్లిని తీసుకొని వెళ్ళి మహారాణిగా, పరలోక రాజ్ఞిగా తండ్రి అయిన దేవుడు, మన దేవుడు, తండ్రి అయిన దేవుడు తనకు స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే తనలో విశ్వాసాన్ని చూశాడు, విధేయతను చూశాడు. తండ్రి అయిన దేవుడు వినయాన్ని చూశాడు. అందుకోసం లూకాసు వార్త 11:28, లూకా 11:28 దేవుని వాక్కును ఆలించి పాటించేవారు ధన్యులు. మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని చదివింది, విన్నది, తన హృదయంలో నిలుపుకున్నది. అందుకోసం తనలో వినయము, విధేయత, శాంతము ఇవన్నీ మనకు అగుపడతాయి. కాబట్టి నాడు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య పూజ బలిలో మరియ తల్లి ద్వారా మనం ప్రార్థించుదాం. అమ్మా మా కోసం ప్రార్థించు, మమ్మల్ని దీవించమ్మా ప్రార్థించు. సిరాగ్రంథం 32:14 తనను మక్కువతో వెతుకు వారిని ప్రభు ఎల్లప్పుడూ దీవిస్తాడు. మన విశ్వాసంతో ప్రభువును వెతకాలి, నమ్మకంతో ముందుకు సాగాలి. మనం ప్రభు పాదాలు విడవకూడదు. మరియ తల్లి పరలోక రాజ్ఞిగా చేసింది అదే. తండ్రి అయిన దేవుని పాదాలు వదలలేదు. తండ్రి నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే మాకు జరగండి అని. అంటే ప్రథమ స్థానాన్ని తండ్రి అయిన దేవునికి అనుగ్రహించింది. మత్తయి సువార్త 6:33 మత్తయి సువార్త 6:33 మొట్టమొదట మీరు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వండి, అప్పుడు ప్రభువు మనకు ప్రథమ స్థానాన్ని ఇస్తాడు. అప్పుడు ప్రభువు మనకి నిజమైన విధముగా మనకు ఆయుష్ని అనుగ్రహిస్తాడు, గౌరవాన్ని అనుగ్రహిస్తాడు, సిరి సంపదలు దయచేస్తాడు. మనలో వినయము, దైవ భీతి ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. సామెతలు 22:4 వినయము దైవ భీతిని కలవాడు సంపదలు గౌరవము దీర్ఘాయువు బడయును. కాబట్టి మనమందరము విశ్వాసముతో, నమ్మకముతో జీవించడానికి మనం ప్రయాసపడాలి. మరియ తల్లి ద్వారా మనం ప్రార్థించడము. క్రీస్తు ప్రభు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. అద్భుత బాల యేసు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మన పైన ఉంటాయి. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, ప్రతిరోజు కూడా ఎంతోమంది బయట నుంచి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, దుఃఖంతో వస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఇది నాకు కావాలి, ప్రభువా ఈ రోగము నా నుండి తీసివేయండి, నన్ను ఒక మంచి వ్యక్తిగా, ఒక గుడ్ హెల్దీ పర్సన్గా, ఆరోగ్యవంతునిగా నన్ను తయారు చేయి, మా ప్రియమైన కుటుంబ సభ్యులందరినీ దీవించు ప్రభు అని ప్రార్థిస్తున్నారు. మన ప్రార్థన అలా ఉండాలి. వినయము, శాంతము, దీనత కలిగి విశ్వాసంతో మనం ప్రార్థించాలి. అడిగింది తప్పకుండా ప్రభు దయచేస్తాడు. అందుకోసమే కీర్తన 31:19 ప్రభువు నీ పట్ల భయభక్తులు చూపు వారికి, నిన్ను నమ్మిన వారికి నీవు గొప్ప భాగ్యములను ప్రసాదింతువు. దేవుని కృప అలాంటిది. కాబట్టి మనం ప్రతిరోజు మనం ప్రార్థించుదాం, మనం దీవింపబడతాం. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళంలోకి దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను సంబంధ ప్రేజను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు మనం వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిపితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయత బలి మీ సమక్షమునకు చేరునుగాక. మీ ద్వారా మోక్షారోపణమైన పరిశుద్ధ కన్య అయిన మరియమాత పరలోక రాజ్ఞిగా విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలలతో తేజరిల్లునుగాక. అవి మీ కొరకు మాత్రమే తప్పించుచు జీవించునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన దేవమాత అయిన మరియమాత ఈనాడు మోక్షారోహణమాయను. ఆ మరియ తల్లి పరలోక రాజ్ఞిగా క్రీస్తు జ్ఞాన శరీరైన శ్రీసభ తుదకు పొందవలసిన పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణము ఆరంభముగాను శుభసూచకముగా ఉన్నది. ఈ విధంగా ఈ లోకమందు యాత్ర చేయి మీ ప్రజలకు ఆశాజ్యోతిగాను దుఃఖ బాధల నడుమ ఊరటగాను వెలయుచున్నది. జీవనకర్తయును మీ కుమారుడైన క్రీస్తును అతిశయ విధమున మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిల ముందుట మీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దేవదూతల బృందముతో నేకమై నిరతము ఆనందించుచు మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు మీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచం బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఎండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పరలోక రాజ్ఞితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ ఇష్ట ప్రకారం మీ సమ్మకమున చేరియున్న ఈ ప్రజన మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, ఎన్నో కుటుంబాలు యొక్క దివ్య పూజ బలిలో ప్రార్థించమని కోరుతున్నారు ప్రభువా. ఆ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించు, దీవించు, మంచి మార్గం నడుపు ప్రభువా. వారికి మీ యొక్క దైవ జ్ఞానమును, దైవ శక్తిని, దైవ బలాన్ని వారికి దయచేయి. యువతి యువకులకు, బాలబాలికలకు, విద్యార్థులను వారిని దీవించి వారికి దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలము వారికి దయచేయను ప్రభువా. వారికి తోడుగా ఉండి మంచి మార్గం నడుపు, విశ్వాసములో బలపరచు. మాకందరికీ ఆత్మస్థైర్యము, ఆత్మబలము, ఆత్మశక్తిని మాకు దయచేయి ప్రభువా. మాకందరికీ మీ యొక్క కాపుదల, రక్షణ దయచేయండి. ఎంతోమంది ప్రార్థించమని కోరుతున్నారు. వారి కుటుంబాల్లో శాంతి నింపు, సమాధానం నింపు, ధైర్యం నింపు, బలము నింపు ప్రభువా. దయగల తండ్రి, 4 దశల చెదురున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ముఖ్యంగా ప్రభువా, మీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించి ఆనందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు. నేనే జీవమును, నేనే జీవాహారమును అన్నటువంటి ప్రభువు యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం, జీవాహారం, ప్రేమాహారం, ఇదే నిత్య జీవాహారం.
పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగనట్లు చేయకర్ణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కన్నట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్యవాణి టీవీ ఛానల్ దాతలు మన పారిషనస్ డివోటీస్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్ అద్భుత బాలయేసు మన పారిషనస్ అందరినీ మరి ఇంకా ఎన్నో విధాలుగా వేరే విచారాల నుంచి వచ్చి కూడా వాళ్ళు అమౌంట్ ఇస్తూ మా కోసం ప్రార్థించండి అని మీ యొక్క ఉదార స్వభావానికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అద్భుత బాలయేసు యొక్క దీవెనలు. దయచేసి అందరు లేచి నిలబడండి, ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారంలో పాల్గొని మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియ మాత, పరలోక రాజ్ఞిగా విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్ష